నమస్తే హాయ్ అందరికీ ఈరోజైతే నేను చేపల పులుసు అయితే చూపిస్తున్న చేపల పులుసు చాలా బాగుంటుంది, టేస్ట్ ఉందండి. కర్రీ అయితే చూడండి, ఇలాగే చేయండి, ట్రై చేయండి. నేనైతే ఫ్రెష్ చేపలు తీసుకున్నాను, చూస్తున్నారు కదండి. మా వారికి ఆఫీస్ దగ్గర ఎవరు ఇచ్చారంట, ఆ చేపలు ఫ్రెష్గా ఉన్నాయి. నేనైతే కర్రీ ఇవి వాష్ చేసుకొని పసుపు ఉప్పు పెట్టేసి కొంచెం సేపు వదిలేసాను. అలా చెయ్యండి, స్మెల్ ఉండదు, నీచు వాసన అనేది ఉండదండి. కర్రీ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది కర్రీ. నేను చెప్పినట్టు చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ప్లీజ్ ఎవరు చూస్తున్నా లైక్ చేయండి ఫ్రెండ్స్, వేరే వాళ్ళకి అంటే షేర్ అవుతుంటుంది నా వీడియో, అందుకు ప్లీజ్ లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ. ఇప్పుడు నేను ఆయిల్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అన్నీ వేసుకున్నాను, ఫ్రై చేశాను. కొన్ని మెంతులు కూడా వేసానండి, ఒక 10 మెంతులు దాకా వేసాను. వేసేసి ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ ఇలాగే వేసుకోండి, కట్ చేసుకొని వేసుకోండి. కర్రీకి అయితే చాలా బాగుంటుంది, అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది కర్రీ చేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నానండి. అదంతా ఫ్రై చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై చేశాను. నేను టమాటాలు చూపించాను కదండి, 3 మీడియం సైజు 3 టమాటాలు ఎక్కువ వేసుకుని కర్రీ సూపర్ ఉంటుంది. 3 టమాటాలు వేసేసి మిక్సీకి పేస్ట్ చేసేసి వేసాను. గ్రేవీ బాగా వస్తుందండి అలా చేసుకుంటే. ఇప్పుడు టమాటాలు మిక్సీకి వేసి చేశాను కదండి, బాగా ఫ్రై చేయండి టమాటాని ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు సాల్టు ఉప్పు పసుపు కారం వేయండి. కారము ధనియాల పొడి ఇవి వేసేసి ఫ్రై చేయండి, బాగా ఫ్రై చేసేయండి. ఇది ధనియాల పొడి వేసాను. ఇవన్నీ కారము అన్నీ మీకు తగినంతగా వేసుకొని ఫ్రై చేయండి. నేను చింతపండు తక్కువ వేస్తానండి కర్రీకి, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి ట్రై చేసి. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. నేను చెప్పినట్టు నేను చూపించిన విధంగానే చేయండి. ఖచ్చితంగా టేస్ట్ రాకపోతే నాకు కామెంట్ చేయండి, కామెంట్ సూపర్ వస్తుంది. కర్రీ అయితే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఈ పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసాను కదండి, ఇవన్నీ కొంచెం ఫ్రై చేద్దాం, పచ్చివాసన పోయేదాకా మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత చేపల ముక్కలు మనం ఉప్పు పసుపు పెట్టేసాం కదండి, ఆ ముక్కలు వేసేసి ఫ్రై చేద్దాం. కొంచెం అంటే ఒక 5 నిమిషాలు, అంటే ముక్కలకు వచ్చేసి పసుపు మనం ఉప్పు అవన్నీ పెట్టేసాము, కర్రీలో వేసాం కదండి, గ్రేవీలో కారం వేయండి, అవన్నీ ముక్కలకి పడతాయి. తినేటప్పుడు కూడా గ్రేవీలో ముక్క చప్పగా లేకుండా టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. చూడండి, నేను ఆల్రెడీ ఉప్పు పసుపు పెట్టున్నాను, ఆల్రెడీ ముక్కకు ఉప్పు పసుపు పట్టేసింది. కారం అదన్నీ కర్రీలో వేసేసాను గ్రేవీకి. అదంతా మనం ఒకసారి కలిపెట్టేసి, ఎక్కువ కలపెట్టగానే మామూలుగా కలిపెట్టేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. మీడియంలో పెట్టేసి, సిమ్లోనూ మీడియంలో పెట్టేసి వదిలేసేయండి. ఇంకా అలా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. కర్రీ అయితే సూపర్ ఉంటుంది. నేను చింతపండు పులుసుకు వచ్చేసి చింతపండు ఒక చిన్న నిమ్మకాయ ఉంటుంది కానీ మామూలు సైజు నిమ్మకాయ, అంత చింతపండే తీసుకున్నానండి. ఎందుకంటే టమాటాలు 3 వేసాను కదా, మీడియం సైజు, మంచిగా ఆ గ్రేవీయే సరిపోతుంది మనకి. పులుపు ఎక్కువ అయిపోద్ది, అసలు బాగుండదు కూడా. కర్రీ ఇలా చేసి చూడండి, బాగలేకపోతే ఇప్పుడు నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది కర్రీ, ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు నేను అవి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు పోస్తాను. లైట్గా అంటే కొంచెమే తీసుకుని, ఆ క్లిప్ అనేది మిస్ అయింది, అందుకే చెప్తున్నాను. నేను చింతపండు తీసుకునేది తీసాను కానీ నాకు క్లిప్ కనిపించలేదు యాడ్ చేయడానికి, అది మిస్ అయిపోయింది. నేను చేపలు ఇప్పుడు మగ్గిన తర్వాత పులుసు వేసేసి కేవలం ఓన్లీ 10-15 మినిట్స్ మాత్రమే బాయిల్ చేయండి కర్రీని. నేను వేసాను, ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి. నేను చింతపండు పులుసు పోసేసి ఎక్స్ట్రా ముక్కలు మునగ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి. మీరు అంటే ఉప్పు పసుపు కారం అన్నీ చూసుకొని, కారము ఉప్పు అన్నీ చూసుకొని మూత పెట్టేసి ఓన్లీ 10-15 మినిట్స్ బాయిల్ చేయండి అంతే. చేప ఎక్కువసేపు ఉడకదండి, త్వరగానే ఉడికిపోతుంది చేప ముక్క అనేది, ఎక్కువసేపు పడదు. చూసుకొని మనకి గ్రేవీకి తగినంతగా వాటర్ వేసుకోండి. పులుసు మట్టికి, చింతపండు పులుసు మట్టికి కొంచెమే యాడ్ చేసుకోండి. ఇంక నేను మరగనిస్తున్నాను, కూర అయితే బాయిల్ చేస్తున్నాను కర్రీని. బాయిల్ అయిపోయినాక చూపిస్తానండి. నేను మళ్ళీ బెంగాలీ స్టైల్లో ఫిష్ కర్రీ కూడా చేసి చూపిస్తానండి, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో కూడా. కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకి షేర్ అవుతుంది నా వీడియో, అది అందుకని. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి, గ్రేవీ కూడా ఉంటుందండి. ఇప్పుడు మీకు అలా కనిపించదు, మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గ్రేవీ చిక్కగా కనపడుతుంది, పులుసు ఉంటుంది, ముక్క కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. కర్రీ అయితే చాలా బాగుంది. మా పిల్లలు తినని వాళ్ళు కూడా కర్రీ తిన్నారు, చాలా బాగుందని చెప్పేసి ట్రై చేయండి ఇలాగా.
చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఏం లేదు, సింపుల్గా అయిపోతుంది కర్రీ అయితే. చూడండి కర్రీ చూడండి, మీరు ఇప్పుడు చూస్తున్నాను చూడండి. నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టినాక చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కర్రీ. టేస్ట్ అయితే చూసేదానికే బాగుంది కదండి, ఇంకా తింటే సూపర్ ఉంది. మా వారైతే చాలా బాగుంది, ఇంకెప్పుడైనా సరే ఇలాగే చేయను అని చెప్పేసి అన్నారు. చాలా బాగుంది కర్రీ అయితే, మొక్క కూడా చెదరలేదు, చాలా బాగా వచ్చింది. ఇట్లా ట్రై చేయండి కర్రీ. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. రైస్లోకైనా చపాతీలోకి కూడా బాగుంటుందండి గ్రేవీ. చపాతీలో కూడా తినొచ్చు, రైస్లోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది, చపాతీలో బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.